వెల్కమ్ టు లబేక్ ఇంటీరియర్. ఈ హౌస్ వచ్చేసి మనం గండిమైసంలో చేసామండి. సో ఇది 2 BHK ఇంటీరియర్. సో దీంట్లో లివింగ్ రూమ్ మొత్తం అంతా కూడా మనం వుడ్ అండ్ వైట్ కలర్ థీమ్తో వెళ్ళాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ ఇచ్చిన పార్టీషన్ వచ్చేసి క్లయింట్కి పూజా రూమ్ సపరేట్గా కావాలి అని రిక్వైర్మెంట్ అడిగారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ అనుగుణంగా మనం కస్టమైజేషన్ చేసి దీంట్లో రాధాకృష్ణ డిజిటల్ గ్లాస్ ప్రొవైడ్ చేసాం. దాని పక్కనే పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో పూజా రూమ్కి రూమ్ గదిలాగా ఇవ్వడం జరిగింది కాబట్టి సో దానికి ఫ్రంట్ మొత్తం మనం గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేసి బ్యాక్ సైడ్ యాక్చువల్గా CNC అవన్నీ ఇవ్వడం జరిగింది. సో కిచెన్ మొత్తం అంతా కూడా కిచెన్ అండ్ 2 బెడ్రూమ్స్ కూడా మనం వైట్ కలర్ థీమ్లోనే వెళ్ళాము. సో వైట్ కలర్ లిటిల్ బిట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుందని అందరూ అనుకుంటారు, బట్ కానీ మన దాంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందండి. సో ఇది క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా లెస్ ఉంటుంది. సో ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. వైట్ కలర్ అయినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎందుకంటే వైట్ కలర్ వేయడం వల్ల చాలా ప్రీమియం లుక్ వచ్చింది. క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఎక్కడ కావాలో LEDs అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లివింగ్ ఏరియాలో డైనింగ్కి మనం పార్టీషన్ ప్లేస్లో ఫ్లూటెడ్ ప్యానల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ లూవర్స్కి మనము లైటింగ్ కూడా ఇచ్చేసాము. సో ప్రొఫైల్ లైట్ ఇచ్చేసాము. ఇది కూడా క్లయింట్ కస్టమైజేషన్ ఆన్లైన్లో చూసి అడిగారు. సో దాని అకార్డింగ్ ఇచ్చాం. సో మాస్టర్ బెడ్రూమ్లో సేమ్ అల్మారీ ఏరియాకి డబుల్ డోర్, రెస్ట్ ఆఫ్ ది ఏరియాకి స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్